Look at these tiles. Pull it out. Pull it out. భర్త కనిపించడం లేదని భార్య కంప్లైంట్ చేసింది. ఆ మిస్సింగ్ కంప్లైంట్ చూసిన పోలీసులు తప్పిపోవడానికి అతడేమైనా చిన్న పిల్లాడా, ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు, త్వరలోనే వస్తాడని పోలీసులు అనుకున్నారు. కానీ ఆ మిస్సింగ్ వెనుక పెద్ద మిస్టరీ ఉందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఒక పాప చెప్పిన విషయం ఈ కేసులో పెద్ద క్లూగా మారింది. ముంబైలోని రావల్పాడా అనే ప్రాంతంలో రాయిష్ షేక్ అనే వ్యక్తి తన చిన్న కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయనకు షకీతా అనే భార్య, 6 ఏళ్ల కూతురు, 2 ఏళ్ల చిన్న కొడుకు ఉన్నాడు. రాయేష్ ఒక బట్టల దుకాణంలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. చాలా పేద కుటుంబంలో పుట్టిన రాయేష్ ఎన్నో కష్టాలు పడుతూ రాత్రింబవళ్ళు రెక్కల ముక్కలు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లల ముఖంలో సంతోషం కోసం ఆయన పడే తపన అంతా ఇంతా కాదు. 2021 మే 25వ తేదీన షకీతా చాలా భయంగా ముంబై పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. పోలీసులతో ఏం చెప్పిందంటే, సార్, ఈ నెల 21వ తేదీన ఉదయం నా భర్త ఎప్పట్లాగే పనికి బయలుదేరి వెళ్ళాడు. అలా పనికి వెళ్ళిన నా భర్త రాత్రి అయినా ఇంటికి రాలేదు. మరుసటి రోజు కూడా రాలేదు. ఇప్పటికీ దాదాపు 4 రోజులు గడిచిపోయింది. ఆయన ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియడం లేదు. దయచేసి నా భర్తను వెతికి పెట్టండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు అక్కడున్న పోలీసులు ఆమె వైపు అనుమానంగా చూస్తూ ఒక ప్రశ్న అడిగారు. ఏమ్మా, 21వ తేదీ మీ భర్త కనిపించకుండా పోతే నువ్వు 4 రోజుల తర్వాత నిదానంగా వచ్చి కంప్లైంట్ ఇస్తున్నావు, ఇంతకాలం ఏం చేశావు అని కాస్త గంభీరంగా అడిగారు. షకీతా ఏడుస్తూ ఏం చెప్పిందంటే, సార్, నా భర్త ఎప్పుడు ఉదయం 10 గంటలకల్లా పనికి బయలుదేరి వెళ్తాడు. రాత్రి షాపు మూసేసి 10 గంటలకల్లా ఇంటికి వస్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తీసుకెళ్తాడు. కానీ దురదృష్టవశాత్తు 21వ తేదీన పనికి వెళ్లే తొందరలో ఫోన్ను ఇంట్లోనే మర్చిపోయాడు. దాంతో నేను కూడా రాత్రికి ఎలాగైనా వచ్చేస్తాడు కదా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూశాను. కానీ ఆయన రాలేదు. సరే, ఆయనకు ఫోన్ చేద్దామని చూస్తే అప్పుడు తెలిసింది ఫోన్ ఇంట్లోనే ఉండిపోయిన విషయం. దాంతో నేను ఏమనుకున్నానంటే, బహుశా షాప్లో బట్టల స్టాక్ ఏమైనా వచ్చిందేమో, ఏదైనా ఎక్కువ పని ఉండి ఉంటుంది, అందుకే రాలేకపోయాడేమో, ఉదయం కల్లా వచ్చేస్తాడని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. కానీ ఉదయం కూడా నా భర్త ఇల్లు చేరకపోయేసరికి నాకు ఏదో భయం మొదలైంది. దాంతో ఊరికే కూర్చోకుండా మరుసటి రోజు నా భర్త స్నేహితులు, మా బంధువులు అని ముంబై నగరంలో మాకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగి చూశాను. కానీ నా భర్త ఎక్కడికి రాలేదని, ఎవరికీ కనిపించలేదని చెప్పారు. అందువల్ల గత 2-3 రోజులుగా నేను ఒంటరిగా నా భర్త కోసం వీధులన్నీ తిరుగుతూ వెతికాను. అర్ధరాత్రి ఏదైనా పని మీద ఊరికి వెళ్ళి ఉంటాడేమో, ఎలాగైనా తిరిగి వచ్చేస్తాడనే ఒక చిన్న నమ్మకంతోనే నేను మొదట పోలీసుల దగ్గరకు రాలేదు. కానీ ఎప్పుడైతే 3 రోజులు గడిచిపోయాయో, ఇకపై నా భర్త ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో, ఎవరైనా ఏదైనా చేశారేమో అన్న భయంతోనే ఇప్పుడు ఆగలేక పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పింది. అక్కడున్న పోలీసులు ఆ కంప్లైంట్ను పైన చదివారు. సరేనమ్మా, మేము వెతుకుతాంలే, నువ్వు ఇంటికి వెళ్ళు అని నిర్లక్ష్యంగా చెప్పారు. అయితే వీరు ఒక పేద కుటుంబానికి చెందినవారు కావడం వల్ల వీరికి ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, వెనక ఉండి నడిపించే పెద్ద మనుషులు కానీ లేకపోవడంతో పోలీసులు ఆ కంప్లైంట్ను అంత సీరియస్గా తీసుకోలేదు. కేవలం పైన మాత్రమే వెతికినట్లు నటిస్తూ, మేము వెతుకుతున్నాం, ఏదైనా సమాచారం తెలియగానే చెప్తాంలే అంటూ నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. పోలీసులు అలా అస్సలు పట్టించుకోకపోవడంతో షకీతాకు రోజుకు ఆందోళన పెరిగిపోయింది. పోలీసులు అసలు తన భర్తను కనిపెడతారో లేదో అన్న సందేహంతో స్వయంగా తానే రంగంలోకి దిగి తన భర్తను వెతకడం ప్రారంభించింది. ఒక పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలకు వచ్చి కేవలం తన కుటుంబాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా బతుకుతున్న రాయేష్ అనే ఈ సామాన్య వ్యక్తి ఆ రోజు ఉదయం పనికి వెళ్ళి ఎందుకు తిరిగి రాలేదు? అసలు అలా పనికి వెళ్ళిన రాయేష్కు ఆ రోజు ఏం జరిగింది, ఆయన ఏమైపోయాడు అనే ఎన్నో అనుమానాలు, ఎన్నో మలుపులతో కూడిన ముంబై మహానగరంలో జరిగిన ఒక వింతైన, అత్యంత దారుణమైన క్రైమ్ కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో ముగిసేసరికి మీ మనసు బరువెక్కుతుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్.
ఈ రాయేష్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక మారుమూలన అత్యంత పేద కుటుంబంలో పుట్టాడు. అతని తల్లిదండ్రులు తోబుట్టువులు ఉత్తరప్రదేశ్లోని పాత ఇంట్లో నివసిస్తున్నారు. పేదరికం కారణంగా రాయేష్కు సరైన చదువు లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతుండడం వల్ల కాలేజీకి వెళ్ళి చదువును ముందుకు కొనసాగించలేకపోయాడు. ఇంటర్ పూర్తి కాగానే పనికి వెళ్లాల్సిన గడ్డు పరిస్థితి ఏర్పడింది. పైగా అతను పుట్టి పెరిగింది పల్లెటూరు కావడం వల్ల అక్కడ కూలీ పనులు తప్ప సరైన ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి మార్గాలు కానీ లేక జీవనం కోసం రోజువారీగా చాలా కష్టపడాల్సి వచ్చేది. రాయేష్కు కరెక్ట్గా 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ గ్రామంలోనే దొరికిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని వెల్లదీస్తున్న సమయం అది. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఒక ఆలోచన చేశారు. కొడుక్కి పెళ్లి చేస్తే మంచి పని వెతుక్కుని సంపాదన వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అని అనుకున్నారు. తమ ఊరి పరిసరాల్లోనే రాయేష్కు తగ్గ పిల్లను వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బంధువుల ద్వారా షకీత సంబంధం వచ్చింది. రెండు వైపులా ఒప్పుకోవడంతో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్ళైన తర్వాత కూడా రాయేష్ ఆ ఊరి చుట్టుపక్కల దొరికే రకరకాల చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చిన దాంట్లోనే సర్దుకుంటూ ఉండేవాడు. ఇలా వీరు కాపురం పెట్టిన 2 సంవత్సరాల తర్వాత అంటే 2014వ సంవత్సరంలో ఈ దంపతులకు పాప పుట్టింది. మరో 4 ఏళ్ల తర్వాత బాబు పుట్టాడు. 2020వ సంవత్సరంలో ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లాడితో వారి ఇల్లు కేరింతలతో నిండిపోయింది. ఒకవైపు కుటుంబం అంతా సంతోషంగా ఉన్నట్లు అనిపించినా రాయేష్కు మాత్రం లోపల బెంగ పట్టుకుంది. ఎందుకంటే ఆ ఊర్లో ఆయనకు సరైన పని లేదు, వచ్చే ఆదాయం చూస్తే చాలా తక్కువగా ఉంది. అప్పటి వరకు ఒక ఎత్తు, కానీ ఇప్పుడు 2 పిల్లలు అయ్యేసరికి ఇంట్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పిల్లల పాలు, తిండి, రేపటి చదువులు ఇలా అన్నింటికీ డబ్బు కావాలి. అందువల్ల ఇకపై ఈ చిన్న గ్రామంలోనే ఉంటూ కాలం వెల్లదీస్తే జీవితాన్ని సాగించడం కుదరదని, కుటుంబం ఆకలితో అలమటించాల్సి వస్తుందని రాయేష్ గ్రహించాడు. ఒకవేళ తాను గనక ఇల్లు వదిలి ఏదైనా పెద్ద సిటీకి వెళ్ళి కష్టపడి పనిచేస్తే బాగా సంపాదించవచ్చని, తన భార్య పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వవచ్చని అనుకున్నాడు. అలా అనుకున్నదే తడవుగా ముంబై మహానగరానికి బయలుదేరి వచ్చాడు. ముంబైలోని వీధి వీధి తిరుగుతూ ఉద్యోగం దొరుకుతుందేమోనని వెతకడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద బట్టల దుకాణం ముందు ఒక బోర్డు వేలాడుతూ ఉండడం ఆయన కంటపడింది. ఆ దుకాణంలో సేల్స్ మ్యాన్ ఉద్యోగం ఖాళీగా ఉందని అందులో రాసి ఉంది. ఆ ప్రకటన చూడగానే రాయేష్కు ఆశ చిగురించింది. వెంటనే లోపలికి వెళ్ళి ఆ దుకాణం యజమానిని కలిసి తన పరిస్థితి వివరించాడు. రాయేష్ అమాయకత్వం నచ్చడంతో ఆ యజమాని కూడా వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని రాయేష్ భావించాడు. ఏమాత్రం బద్ధకం లేకుండా ఆ బట్టల దుకాణంలో రోజుకు 10 గంటలు, కొన్నిసార్లు ఏకంగా 12 గంటల పాటు నిలబడే పనిచేసేవాడు. చివరికి ఆయన పని పట్ల చూపిస్తున్న శ్రద్ధను, నిజాయితీని, ఆ కష్టపడే తత్వాన్ని చూసి యజమాని మనసు కరిగింది. రాయేష్ శ్రమను మెచ్చుకుంటూ అతనికి ఎక్కువ జీతం ఇచ్చేవాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ బట్టల దుకాణం నుండి ఆయన ఎక్కువ డబ్బు సంపాదించడం ప్రారంభించిన తర్వాత తన కుటుంబం గ్రామంలో ఒంటరిగా ఉంది. తాను కూడా భార్య పిల్లలతో కలిసి ఉండాలనే ఆశతో ముంబైలో తక్కువ ధరకు దొరికే చోట ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత తన భార్య పిల్లలను ముంబైకి తీసుకువచ్చాడు. తనకు ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ తన భార్యను పిల్లలను చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఇలా వీరి జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో మే 21వ తేదీన పనికి వెళ్లిన రాయేష్ తిరిగి ఇంటికి రాలేదని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడుకు కనిపించకుండా పోయాడని కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిందనే వార్త వినగానే రాయేష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ముంబైలో మంచి భవిష్యత్తు ఉంటుందని వెళ్ళిన వాడు హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వారు భయపడేవారు. ఈ రాయేష్ అనే వ్యక్తి పక్కా ఫ్యామిలీ మ్యాన్. అనవసరంగా స్నేహితులతో తిరగడం కానీ ఎలాంటి చెడు అలవాట్లు కానీ అతనికి లేవు. అనవసరంగా ఊరంతా తిరగడం కూడా చేయడు. పని పని అని కష్టపడడమే పనిగా పెట్టుకున్నాడు. డ్యూటీ అయిపోగానే ఇల్లు, కుటుంబం అని ఉండే వ్యక్తి హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా 3-4 రోజులు కనిపించకుండా పోయేసరికి ఇంట్లో ఉన్న అందరికీ ఆందోళన ఎక్కువైంది. అప్పుడు ఆ కోడలు తన అత్తతో ఏం చెప్పిందంటే, మీరు కంగారు పడకండి, ఆయన ఏదైనా పని మీద బయటకు వెళ్ళి ఉండవచ్చు, నేను పోలీసులకు కంప్లైంట్ చేశాను, ఖచ్చితంగా వెతికి పెడతారు అని నమ్మకం కలిగించే ప్రయత్నం చేసింది. కానీ రాయేష్ తమ్ముడైన అనీష్కు మాత్రం మనసు కుదుట పడలేదు. తన తల్లిదండ్రులతో అనీష్ ఏమన్నాడంటే, నేను ముంబై వెళ్తాను, అక్కడ వదినకు తోడుగా ఉంటాను,
అన్నను ఎలాగైనా వెతికి పట్టుకుంటాను అని ముంబై బయలుదేరాడు. ట్రైన్ దిగగానే నేరుగా తన అన్న ఇంటికి వెళ్ళాడు. అతను ఇంతకుముందు చాలాసార్లు తన అన్న ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఆ ఇంట్లోని పరిస్థితి చూసి అతని మనసు చాలా బాధపడింది. ఒకవైపు వదిన చాలా బాధలో ఉంది, మరోవైపు ఇద్దరు పిల్లలు అంతకంటే ఎక్కువ బాధలో ఉన్నారు. కానీ అతని రాక పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ఇంకోవైపు షకిత ఏమనుకుందంటే, ముంబైలో నాకెవరూ తెలియదు, ఇలాంటి సమయంలో నాకు తోడుగా నా తమ్ముడే వచ్చాడన్న సంతోషం ఆమెలో కలిగింది. అనీష్ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన అన్న గురించి ఏమైనా సమాచారం తెలిసిందా అని అడిగేవాడు. యాక్చువల్గా 21వ తేదీన రాయేష్ బట్టల దుకాణానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు తిరిగి రాలేదు. కానీ పోలీసులు ఒక్కసారి కూడా ఆ బట్టల దుకాణానికి వెళ్ళి విచారణ చేయలేదు. అందువల్ల నేనే వెళ్ళి విషయమేంటో కనుక్కుంటాను అని బయలుదేరాడు. ఆ బట్టల దుకాణానికి వెళ్ళి యజమానితో మాట్లాడాడు. అప్పుడు ఆ యజమాని ఒక కొత్త విషయం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, 21వ తేదీన మీ అన్న ఇక్కడికి పనికి వచ్చాడు. ఉదయం పనికి వచ్చేటప్పుడు చాలా అలసిపోయినట్లు నీరసంగా ఉన్నాడు. అతని ముఖం పీక్కుపోయినట్లుగా ఉంది. అయినా కూడా ఎప్పట్లాగే తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. కానీ లంచ్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, సార్ నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, 2 గంటలు పర్మిషన్ ఇవ్వండి, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను సార్ అని బతిమిలాడాడు. పర్మిషన్ ఇవ్వడంతో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి వెళ్ళిన రాయేష్ తిరిగి రాలేదని యజమాని చెప్పాడు. వెంటనే అనీష్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ బట్టల దుకాణం యజమాని ఇచ్చిన సమాచారాన్ని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులు తన అన్న ఇంట్లోనే ఉన్నాడు. ఈ సమయంలో జూన్ 1వ తేదీన రాయేష్ భార్య ఏదో పని మీద బయటకు వెళ్ళింది. అప్పుడు ఇంట్లో ఉన్న తన 2 పిల్లలను అనీష్ను చూసుకోమని చెప్పింది. అతడు కూడా ఆ 2 పిల్లలతో చాలా సరదాగా మాట్లాడుతూ వారిని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇంతకుముందు అనీష్ ఎప్పుడు తన అన్న ఇంటికి వచ్చినా ఆ 2 పిల్లలు చాలా సంతోషపడేవారు. కానీ ఈసారి అనీష్ వచ్చేసరికి వాళ్ళ ముఖాల్లో చాలా బాధ కనిపిస్తోంది. ఇప్పుడు అనీష్ ఆ పిల్లలతో కూర్చుని మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఆ 6 ఏళ్ల పాపతో మాట్లాడుతున్నాడు. ఏమ్మా, నువ్వేమీ బాధపడకు, మీ నాన్న ఖచ్చితంగా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు, నేనున్నాను కదా, మీ నాన్న తిరిగి వచ్చేంత వరకు నేను ఈ ఊరి నుండి వెళ్ళను, నేను ఖచ్చితంగా మీ నాన్నను ఎలాగైనా వెతికి పట్టుకుంటాను అని ధైర్యం చెబుతుంటే ఆ పాప ముఖంలో ఇంకా తీరని బాధ అలాగే ఉంది. పైగా ఆ పాప కళ్ళ నుండి నీళ్లు ధారాలుగా కారుతున్నాయి. అప్పుడు ఆ పాప ఏం చెప్పిందంటే, బాబాయ్, నేను మీతో ఒక విషయం చెప్పాలి, మీరు దీన్ని ఎవరికీ చెప్పకూడదు అని అంది. ఆయనకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏం చెప్పబోతోంది? ఒకవేళ వాళ్ళ నాన్నను చాలా మిస్ అవుతోందా? ఎందుకోసం ఈ పాప ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతోంది అని అనీష్ ఊహించలేకపోయాడు. సరే చెప్పమ్మా అని అనగానే ఆ పాప అనీష్ చెవి దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు చెప్పింది. ఆ మాటలు వినగానే అనీష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని రక్తం మరిగిపోయింది. వెంటనే 2 పిల్లలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. ఆ 6 ఏళ్ల పాప చెప్పిన విషయాలన్నింటినీ పోలీసులకు చెప్పాడు. పోలీసులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఒక పెద్ద పోలీస్ టీం రాయేష్ ఇంటికి బయలుదేరింది. దాదాపు 15 మంది పోలీసులు ఆ ఇంటిని వెతకడం ప్రారంభించారు. ఈ సమయంలో బయటకు షాపింగ్కు వెళ్ళిన షకిత కూడా తిరిగి ఇంటికి వచ్చేసింది. కానీ ఇంటి లోపల పోలీసులను చూసి నా భర్త తిరిగి ఇంటికి వచ్చాడా అని సంతోషంగా లోపలికి వెళ్ళి చూసింది. కానీ పోలీసులు ఇల్లంతా వెతుకుతున్నారు. ఏంటండి, నా భర్తని ఇంకెక్కడైనా వెతకాలి కానీ మా ఇంటి లోపలికి వచ్చి వెతుకుతున్నారేంటి అని ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు పోలీసులు షకీతాను అనీష్ను ఒక పక్కన కూర్చోబెట్టారు. వారి పాటున వారు సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు వంటగదిలో ఫ్లోర్ను చూశారు. అక్కడున్న టైల్స్ ఈ మధ్యనే కొత్తగా వేసినట్లు అనిపించాయి. మిగతా చోట్ల ఉన్న టైల్స్ అన్ని పాతవిగా ఉంటే ఈ వంటగదిలో ఉన్న టైల్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి. మేస్త్రీలు వచ్చి ఇంట్లో టైల్స్ వేస్తే పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ ఆ టైల్స్ మాత్రం ఎత్తు పల్లాలుగా అధ్వానంగా ఉన్నాయి. అంటే మేస్త్రి ఈ పని చేసినట్లు పోలీసులకు కనిపించలేదు. ఎవరో ఒక సాధారణ వ్యక్తి ఈ టైల్స్ వేసినట్లు ఉండడంతో పోలీసులకు ఆ వంటగది నీళ్ళ కింద ఏదో ఒక విషయం దాగి ఉందని అర్థమైంది. వెంటనే దాన్ని తవ్వాలని అనుకున్నారు. జూన్ 1వ తేదీన సాయంత్రం 7 గంటలకు పోలీసులు తవ్వడం ప్రారంభించారు. కాసేపు తవ్విన తర్వాత దుర్వాసన రావడాన్ని గమనించారు. కొంచెం సేపట్లోనే ఒక గోనె సంచి కనిపించింది. దాన్ని తీసి చూసినప్పుడు అందులో నరికిన మనిషి చేతులు, కాళ్ళు, శరీర భాగాలు ఉండడం చూసి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు ఉలిక్కిపడింది.
వంటగది నేల కింద దొరికిన ఆ శరీరం మరెవరిదో కాదు, ఈ రాయేష్ అనే వ్యక్తిదే. ముక్కలు ముక్కలుగా నరికిన ఆయన శరీరాన్ని వాళ్ళ ఇంటి వంటగదిలోనే పాతిపెట్టడం ఆ ప్రాంతంలో అలజడి సృష్టించింది. అనీష్ అనే వ్యక్తి తన అన్న కూతురుతో మాట్లాడుతున్నప్పుడు ఆ పాప ఏం చెప్పిందంటే, చిన్నన్న మీరు ఏం చేసినా మా నాన్న తిరిగి రాడు అని చెప్పింది. ఎందుకమ్మా అలా చెప్తున్నావు? ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా, మీ నాన్నను ఎలాగైనా తీసుకువస్తాను అని అంటే, రాడు చిన్నన్న, ఎందుకంటే మా అమ్మే మా నాన్నను చంపేసింది అని ఆ పాప పెద్ద బాంబు పేల్చింది. అతనికి మొదట ఏమీ అర్థం కాలేదు. ఏమంటున్నావమ్మా అని మళ్ళీ అడిగితే, మా అమ్మే మా నాన్నను చంపింది, మా నాన్న శరీరాన్ని మా అమ్మే ముక్కలు ముక్కలుగా నరికింది, అది నేను నా కళ్ళతో చూశాను అని ఆ పాప చెప్పిన సమాచారం విని అనీష్ చలించిపోయాడు. వెంటనే ఆ విషయాన్ని వెళ్ళి పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు ఆ పాప చెప్పిన సాక్ష్యం, అలాగే హత్యకు గురైన రాయేష్ శరీరం వాళ్ళ ఇంటి వంటగది నేల కిందే దొరకడంతో ఈ హత్యను ఎవరు చేసి ఉంటారో సులభంగానే ఊహించవచ్చు. రాయేష్ భార్య షకీతాను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమె ఎందుకోసం తన భర్తను హత్య చేసింది, ఏ కారణంతో హత్య చేసింది, దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి, ఆమె ఒక్కతే హత్య చేసిందా లేక ఆమెకు తోడుగా ఎవరైనా ఉన్నారా అనే పలు కోణాల్లో పోలీసులు విచారించారు. తప్పించుకునే దారి లేక షకీతా అనే ఈ కిలాడి లేడీ జరిగిన విషయాలన్నింటినీ చెప్పడం ప్రారంభించింది. 2020వ సంవత్సరంలో రాయేష్ తన కుటుంబాన్ని ముంబైకి తీసుకువచ్చాడు. అతని ఉద్యోగం ఎలా ఉండేదంటే, ఉదయం 10 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటలకే తిరిగి వస్తాడు. ఉదయం పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండే షకీతాకు చాలా బోర్ కొట్టేది. ఒకరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఇంటికి ఒక వ్యక్తి వచ్చి తలుపు తట్టాడు. ఆ వ్యక్తి పేరు అమిత్. అతను అదే వీధిలోని ఒక ఇంట్లో ఉంటున్నాడు. అతను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అప్పటికి అమిత్కు పెళ్లి కాలేదు. అమిత్ ఏమన్నాడంటే, మేడం నేను కాఫీ పెట్టుకోవాలి, హఠాత్తుగా ఇంట్లో పంచదార అయిపోయింది, కొంచెం మీ ఇంట్లో ఉంటే ఇస్తారా అని అడిగి కొంచెం పంచదార తీసుకెళ్ళాడు. మరుసటి రోజు నేను వంట చేసుకుంటున్నాను, ఇంట్లో అది లేదు ఇది లేదు అని ఉప్పు పప్పు అడిగే నెపంతో తరచూ ఈ షకీతా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఇలా తరచుగా ఇద్దరు ఈ కిరాణా సామాన్లు మార్చుకుంటూ మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఫోన్ నంబర్లు మార్చేసుకున్నారు. అప్పటి నుంచి రాత్రి పగలు చాటింగ్ చేసేవారు. ఈ పరిచయం క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ రాయేష్ పనికి వెళ్తే పగటిపూట ఇంట్లో ఎవరూ ఉండరు కాబట్టి సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే అమిత్ నైట్ షిఫ్ట్ డ్యూటీ చేయడం వల్ల అతను కూడా పగటిపూట ఖాళీగా ఉండేవాడు. సులభంగా అతను షకీతా ఇంటికి వచ్చి వెళ్ళడానికి మంచి అవకాశం దొరకడంతో వారిద్దరూ రాయేష్కు తెలియకుండా రహస్య సంబంధాన్ని కొనసాగించారు. కానీ వాళ్ళు ఉంటున్నది చాలా చిన్న ఏరియా కావడం వల్ల అనుమానాస్పదంగా ఒక మగాడు వీళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళడాన్ని, అది కూడా భర్త రాయేష్ లేనప్పుడు వచ్చి వెళ్ళడాన్ని పక్కింటి వాళ్ళు గమనించారు. ఒకరోజు రాయేష్కు విషయమంతా చెప్పారు. తన భార్య తప్పు చేస్తుందంటే మొదట రాయేష్కు నమ్మకం కలగలేదు. తన భార్యనే అడిగి తెలుసుకుందామని నేరుగా విచారించాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అమిత్ అనే అతడు ఉప్పు పప్పు అడగడానికి అప్పుడప్పుడు వస్తుంటాడు, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే, మిగతా వాళ్ళు అనుకునేలాగా ఎలాంటి తప్పుడు సంబంధం లేదు, పక్కింటి వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారని మీరు కూడా నన్ను అనుమానిస్తుంటే ఇకపై నేను అతనితో మాట్లాడను అని భర్తకు ప్రామిస్ చేసింది. ఆ తర్వాత రాయేష్ కూడా దాన్ని అంత పెద్ద విషయంగా అనుకోలేదు. ఇక్కడితో ఈ సమస్య ముగిసిపోయిందని వదిలేశాడు. కానీ 2 నెలల తర్వాత తన భార్య ప్రవర్తనలో చాలా మార్పులు రావడాన్ని గమనించాడు. తన భార్య తనకు తెలియకుండా అమిత్ను కలుస్తున్న విషయాన్ని కనిపెట్టాడు. అప్పుడు మళ్ళీ నిలదీశాడు. నేను కిందటిసారి అడిగినప్పుడు స్నేహితుడని చెప్పి నన్ను మోసం చేశావు, కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సంబంధం ఉందనే విషయం నాకు తెలిసిపోయింది. నేను ఇప్పటికీ నిన్ను వదిలి వెళ్ళడానికి సిద్ధంగా లేను, ఎందుకంటే మనం విడిపోతే మన పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు. ఇదిగో చూడు, నేను నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, దయచేసి నీ స్వార్థం కోసం మన పొదరింటిని ముక్కలు చేయకు, ఈ సంబంధాన్ని ఇక్కడితో కట్ చేయి, నేను నిన్ను క్షమించేస్తున్నాను, మన పిల్లలకు ఒక మంచి అమ్మలా ఉండు, నాకు ఒక మంచి భార్యలా ఉండు, దీన్ని ఒక పీడకలలాగా మనం మర్చిపోదామని అన్నాడు. ఏ భర్త కూడా తన భార్యకు ఇంత దూరం వచ్చి సెకండ్ ఛాన్స్ ఇవ్వడు, కానీ ఆయన ఆ అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సరే నేను తప్పు చేశాను, ఇకపై ఈ తప్పు జరగదు అని తన భర్తకు మాట ఇచ్చింది. ఇలాగే కొన్ని నెలలు గడిచిపోయాయి. కానీ అప్పుడే ఈ షకితాకు ఒక విషయం అర్థమైపోయింది.
అదేంటంటే తాను అమిత్ను మర్చిపోవడం సాధ్యం కాదని, అతనితోనే తన జీవితం ఉండాలని నిర్ణయించుకుంది. అప్పుడు తన ప్రియుడు అమిత్తో మళ్ళీ మాట్లాడడం ప్రారంభించింది. అతనితో ఓపెన్గానే ఏం చెప్పిందంటే, అమిత్, నువ్వు లేకుండా నేను ఉండలేను, మనం పెళ్లి చేసుకుందాం, మన పెళ్లికి అడ్డుగా ఉన్న నా భర్తను లేపేద్దామని ప్లాన్ వేసింది. దానికి అతడు కూడా సరేనన్నాడు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, వారు ఉండేది చాలా చిన్న ఏరియా, ఇక్కడ హత్య చేస్తే శవాన్ని బయటకు తీసుకువెళ్ళడం కుదరదు, కాబట్టి ఇంటి లోపలే తవ్వి పాతి పెట్టాలనేది వారి ప్లాన్. కానీ నేలను తవ్వి పాతి పెట్టడానికి ఏం కావాలని ఆలోచించారు. మొదట మట్టిని తవ్వాలి, ఆ తర్వాత సిమెంటు, ఇటుకలు, టైల్స్ అవసరం అవుతాయి. అందువల్ల ఎవరికీ అనుమానం రాకూడదని రోజుకో వస్తువు చొప్పున కొని తెచ్చారు. ఇంటి లోపల ఒక శవాన్ని పాతి పెట్టడానికి కావలసిన అన్ని వస్తువులను సమకూర్చుకున్నారు. మొదట మే 17వ తేదీన చావుకు ముహూర్తం పెట్టారు. కానీ ఆ రోజు కొన్ని కారణాల వల్ల హత్యను చేయలేకపోయారు. ఏదో ఒకరోజు సరైన అవకాశం వస్తుందని వెయిట్ చేశారు. ఇదే సమయంలో 21వ తేదీన పనికి వెళ్ళిన రాయేష్ మనసులో ఒక విషయం మెదులుతూనే ఉంది. తన భార్య తనను ఇప్పటికీ మోసం చేస్తోందా, అతనితో సంబంధంలోనే ఉందా అనే ఆలోచన అతనికి కలుగుతూనే ఉంది. చాలా రోజులు అదే ఆలోచనలతో సతమతమయ్యాడు. 21వ తేదీన ఆ ఆలోచనలు ఎక్కువ కావడంతో ఇంటికి వెళ్ళి చూద్దామని అనుకున్నాడు. లంచ్ అయిపోయిన తర్వాత తన యజమానిని 2 గంటలు పర్మిషన్ అడిగాడు. నేరుగా ఇంటికే వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తలుపు గట్టిగా కొడుతూనే ఉన్నాడు. చాలాసేపటి తర్వాత తలుపులు తీసేసరికి రాయేష్కు అనుమానం కలిగింది. ఇల్లంతా వెతికి చూస్తున్నప్పుడు మంచం కింద తన భార్య ప్రియుడు అమిత్ దాక్కుని ఉండడం చూశాడు. అప్పుడు అమిత్కు రాయేష్కు మధ్య పెద్ద గొడవ జరిగింది. వాళ్ళు గట్టిగా అరుచుకుంటూ గొడవ పడుతున్నప్పుడు ఈ షకీతాకు ఏమనిపించిందంటే, ఎలాగైనా ఏదో ఒకరోజు వీడిని లేపేయాలి కదా, ఈ రోజే దానికి సరైన అవకాశం అని వంటగదిలో ఉన్న ఒక కత్తిని తీసుకువచ్చి తన భర్త మెడపై గట్టిగా ఒక పోటు పొడిచింది. హఠాత్తుగా జరిగిన దాడితో రాయేష్ కంగు తిన్నాడు. అతని బట్టలన్నీ రక్తంతో తడిసిపోయాయి. కాసేపట్లోనే రాయేష్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత అదే కత్తితో మరో 4 సార్లు పొడవడంతో రాయేష్ అక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడు వారిద్దరూ పెద్దగా భయపడలేదు, ఎందుకంటే వారి దగ్గర ముందే పక్కాగా వేసుకున్న ప్లాన్ ఉంది. అదేంటంటే వంటగదిలో గుంత తవ్వి పాతి పెట్టాలని. ఈ హత్య జరిగినప్పుడు పిల్లలు స్కూల్కు వెళ్ళారు, రావడానికి టైం పడుతుంది. ఆ లోపే శవాన్ని పాతి పెట్టాలని దాదాపు 3 అడుగుల గుంత తవ్వారు. ఆ తర్వాతే రాయి శవాన్ని లోపల పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ గుంత సరిపోలేదని తెలిసింది. ఇప్పుడు ఆ స్థలంలో 6 అడుగుల మేర గుంత తవ్వడానికి వీల్లేదు. అందువల్ల రాయి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరకడం తప్ప వారికి వేరే మార్గం లేకుండా పోయింది. అలా ఇద్దరూ కలిసి ఏమాత్రం జాలి దయ లేకుండా ఆ రక్తం ఓడుతున్న శవాన్ని ముక్కలు ముక్కలుగా నరుగుతున్న సమయం అది. సరిగ్గా అదే టైంలో అసలు ఊహించని విధంగా స్కూల్కు వెళ్ళిన ఆ పిల్లలు ఇంటికి తిరిగి వచ్చారు. ఆ 6 ఏళ్ల చిన్న పాప ఏమీ తెలియక ఎప్పట్లాగే ఇంటి తలుపు తీసిన వెంటనే టక్కున లోపలికి వచ్చేసింది. అలా లోపలికి అడుగుపెట్టిన ఆ చిన్నారికి ఒక్కసారిగా నోట మాట రాలేదు. స్కూల్ నుండి అలసిపోయి ఆకలితో ఇల్లు చేరిన ఆ పసి ప్రాణానికి ఆ చిన్న ఇరుకైన ఇంట్లో ఎటు చూసినా రక్తపు మరకలే కనిపించాయి. ఆ ఘోరాన్ని చూడగానే ఆ పాపకు వణుకు పుట్టింది. అది చాలా చిన్న ఇల్లు కావడం వల్ల అక్కడ జరుగుతున్న భయంకరమైన దృశ్యాన్ని ఆ పిల్లల కంటపడకుండా దాచడం వారి వల్ల కాలేదు. అప్పుడు తల్లి షకీత చాలా కంగారు పడింది. ఏమాత్రం మానవత్వం లేకుండా కన్న కూతురు అని కూడా చూడకుండా ఆ చిన్నారికి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇదిగో చూడు, మీ నాన్నను నేనే చంపాను, ఇక్కడే గుంత తవ్వి పాతి పెట్టబోతున్నాను. ఈ నిజం ఎవరికైనా చెప్పావో మన ఇంట్లో నీళ్లు పట్టుకోవడానికి పెద్ద డ్రమ్ము ఉంది కదా, అందులో నీళ్లు నింపి నిన్ను ఆ నీళ్లలోనే ముంచేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తాను. అందువల్ల జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడితోనే మర్చిపోవాలి, ఇంకెప్పుడు దీని గురించి నోరు విప్పకూడదు అని బెదిరించింది. అంతటితో ఆగకుండా భయంతో విల్లవిల్లాడిపోతున్న పిల్లలను అటువైపు తిరిగి టీవీ వైపు చూస్తూ కూర్చోమని చెప్పింది. ఆ అమాయక పిల్లలు భయంతో వణుకుతూ టీవీ చూస్తుండగా ఆ కన్నతల్లి వారి వెనకనే కూర్చుని తన భర్త డెడ్ బాడీని మళ్ళీ ముక్కలు ముక్కలుగా నరికింది. డెడ్ బాడీని 4 భాగాలుగా నరికిన తర్వాత వాటన్నింటినీ గోనె సంచిలో కుక్కారు. ఆపై ముందే తవ్వి పెట్టుకున్న వంటగది నేల కింద ఆ సంచిని వేసి మట్టితో మూసేశారు. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకూడదని
తెచ్చిపెట్టుకున్న కొత్త టైల్స్ను సిమెంట్తో ఆ గుంత పైన వేసి పూర్తిగా సీల్ చేశారు. ఇదంతా పూర్తయ్యాక ప్రియుడు అమిత్ అక్కడి నుంచి ఎవరికీ కనిపించకుండా జారుకున్నాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే షకీత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇల్లంతా చిందిన ఆ రక్తపు మరకలను సాక్ష్యాలను కడిగేసి పూర్తిగా శుభ్రం చేసింది. ఈ భయంకరమైన దారుణం అంతా జరిగి ముగిసేసరికి రాత్రి 8 గంటలైంది. ఇప్పుడు ఆ ఇరుకైన ఇంట్లో ఆ చిన్న వంటగది పక్కనే ఆ 2 పసిపిల్లలు తీవ్రమైన భయంతో ముడుచుకుని కూర్చుని ఉన్నారు. స్కూల్కు వెళ్ళి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చిన ఒక చిన్న పాప తన కళ్ళ ముందే ప్రాణంగా చూసుకుని తన కన్న తండ్రి దారుణంగా హత్యకు గురవడం, కన్న తల్లి తండ్రి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి తాము నివసిస్తున్న అదే ఇంట్లో పాతిపెట్టడం చూసి ఆ పసిపాప మానసికంగా ఎంతగా కుంగిపోయి ఉంటుందో కదా. ప్రతిరోజు అన్నం వండే ఆ వంటగదిలోనే రాయిష్ను తల్లి పాతిపెట్టింది. అంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ తల్లి ఆ శవాన్ని పాతిపెట్టిన 1 గంటలోపే తన భర్తను పూడ్చిపెట్టిన ఆ స్థలంపైనే ఏమాత్రం తడబాటు లేకుండా నిలబడి తనకు తన ఆ చిన్న పిల్లలకు వంట చేసింది. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు అందరూ కలిసి అదే వంటగదిలో కూర్చుని భోజనం చేశారు. ఆ ఇంట్లో ఏమీ జరగనట్టు ఆ శవం ఉన్న చోటే పడుకుని నిద్రపోయారు. ఇవన్నీ వినడానికే ఒళ్ళంతా గగురు పొడిచేలా చేసే విషయాలు. ఆ పిల్లలు ఎంతటి మానసిక క్షోభను అనుభవించి ఉంటారో. పోలీసుల విచారణలో షకీత ఈ భయంకరమైన విషయాలను చెప్పింది. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా ఆమె ప్రియుడు అమిత్ అనే వ్యక్తి కోసం పోలీసులు ముంబై అంతా గాలించారు. అప్పటికే పోలీసులకు నిజాలన్నీ తెలిసిపోయాయని గ్రహించిన అమిత్ పారిపోయాడు. కానీ ముంబై పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగి 3 గంటలలోపే అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పిల్లలు రాయిష్ తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారు. కన్నవాళ్ళు దూరమైన ఆ పిల్లలను ఇప్పుడు ఆ వృద్ధులే జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది. 2024లో జైలు నుండి బయటకు రావడానికి తమకు బెయిల్ కావాలని నిందితులిద్దరూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. మీరు చేసిన పాపానికి బెయిల్ పొందే అర్హత లేదని వ్యాఖ్యానించింది. వారిద్దరూ ఇప్పటికీ జైలు గోడల మధ్య మగ్గుతున్నారు. రాయేష్ అనే వ్యక్తి నిజంగానే ఒక గొప్ప భర్త, అద్భుతమైన తండ్రి. తన భార్య తప్పు చేసిందని తెలిసినప్పుడు కూడా ఏ మగాడు ఇవ్వనంతగా ఆమెకు 2వ అవకాశం ఇచ్చాడు. సమాజం ఏమనుకుంటుందో అని కాదు, తన పిల్లల భవిష్యత్తు నాశనం కాకూడదని, తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న సంసారం ముక్కలు కాకూడదని తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి ఆమెను క్షమించాడు. కానీ షకీత మాత్రం అతని ప్రేమను అనురాగాలను చేతగానితనంగా భావించింది. ప్రియుడితో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఏకంగా కట్టుకున్న భర్తనే ముక్కలు ముక్కలుగా నరికి చంపేంత క్రూరత్వానికి ఆమె ఒడిగట్టింది. కానీ చివరికి ఆమె సాధించిందేంటి? తను కోరుకున్న ప్రియుడితో సంతోషంగా బతకలేకపోయింది. అటు ప్రియుడు ఇటు తను ఇద్దరు జైలు పాలయ్యారు. స్వార్థంతో కుటుంబాన్ని పట్టించుకోకుండా తీసుకునే తప్పుడు నిర్ణయాలు చివరికి జీవితాన్ని సర్వనాశనం చేస్తాయనడానికి ఈ కేసే ఒక పెద్ద ఉదాహరణ. ఈ కేసులో హృదయాన్ని చాలా గాయపరిచే విషయం ఏదంటే అది ఆ 6 ఏళ్ల చిన్నారి మానసిక స్థితి. తన కళ్ళ ముందే తండ్రి ప్రాణాలు పోతుంటే ఆ పసి ప్రాణం ఎంతలా విలవిలలాడి ఉంటుందో కదా. కన్న తల్లి తన భర్త శవాన్ని నరుకుతూ నిన్ను కూడా నీళ్ళ డ్రమ్ములో ముంచి చంపేస్తానని బెదిరిస్తుంటే ఆ పాప గుండె ఎంతలా ఘోషించి ఉంటుందో. ఆ పాప మనసులో పడిన ఈ గాయం ఆమె చనిపోయే వరకు కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఏ కన్న తల్లి అయినా తన స్వార్థం కోసం పిల్లల జీవితాలను ఇలా బలి తీసుకుంటుందా అని వింటున్న మనకే ఎంతో బాధను కలిగిస్తోంది. ఒక తల్లి వేసే తప్పటడుగు ఆ కుటుంబంలోని ఎంతో మంది జీవితాలను సమాధి చేస్తుంది. ఈ కేసు గురించి విన్నాక మీ మనసుకు ఏమనిపించిందో ఆ బాధను కింద కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.